హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చట్నీ ప్రీమిక్స్ పౌడర్ని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే విధంగా చట్నీ ప్రీమిక్స్ పౌడర్ని కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు బయట అయితే నెల రోజుల పాటు, అలాగే ఫ్రిడ్జ్లో అయితే 3 నెలల పాటు ఫ్రెష్గా పాడవకుండా చక్కగా నిల్వ ఉంటుంది. చట్నీ ప్రీమిక్స్ పౌడరు వర్కింగ్ ఉమెన్స్కి అయినా లేదంటే బ్యాచిలర్స్కి అయినా చాలా ఉపయోగపడుతుంది. మనం ఏ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసినా కానీ చట్నీని కంపల్సరీ ప్రిపేర్ చేయాలి కదా. సో ప్రతిరోజు చట్నీ కోసం టైం వేస్ట్ చేసుకోకుండా ఇలా నేను చూపించబోయే విధంగా ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోండి. జస్ట్ 30 సెకండ్లలోనే మీకు చట్నీ అనేది చక్కగా ఇలా రెడీ అయిపోతుంది. ఇది ఏ బ్రేక్ఫాస్ట్తో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ చట్నీ ప్రీమిక్స్ పౌడర్ని పక్కా మెజర్మెంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ చక్కగా గింజ అనేది లోపల వరకు వేగే వరకు వేయించుకోవాలి. మీరు ఇవి ఎంత చక్కగా వేయించుకుంటారో మీకు చట్నీ అనేది అంత టేస్టీగా వస్తుందన్నమాట. కాబట్టి ఓపికతో కుదిరితే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. అప్పుడు మీకు చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు హై ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకున్నారంటే ఇవి తొందరగా బయట రంగు వచ్చేస్తాయి, లోపల గింజ అనేది సరిగా వేగదనమాట. అప్పుడు మీకు చట్నీ టేస్ట్ అనేది అంతగా బాగోదు. అలాగే ఈ చట్నీ పౌడర్ కూడా ఎక్కువ రోజులు నిలవ కూడా ఉండదు అనమాట. అందుకని చక్కగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, లో ఫ్లేమ్లో ఇలా కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయితే మనకి ఇలా ఈజీగా పొట్టు వచ్చేస్తుంది అనమాట. అప్పటి వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే కొంతమంది వేయించిన శనగపప్పు అని కూడా అంటారు. వీటిని జస్ట్ 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇవి అసలు రంగు మారకూడదు అనమాట. ఇవి కొద్దిగా ఇలా మనం చేత్తో పట్టుకుంటే వేడిగా ఉంటే సరిపోతుంది అనమాట. అంటే ఇవి కొద్దిగా ఇలా వేడి చేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే చక్కగా పౌడర్ లాగా అవుతాయి అనమాట. అందుకోసమే సో వీటిని జస్ట్ ఇలా కొద్దిగా చేత్తో పట్టుకుంటే వేడిగా అయ్యేంత వరకు 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని వీటిని కూడా మనం ఇందాక పల్లీలను వేయించుకొని ప్లేట్లో వేసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి వీటిని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 1/4 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. మీరు కావాలంటే పొట్టున్న మినపప్పును కూడా వేసుకోవచ్చు. ఏవైనా సరే 1/4 కప్పు వేసుకొని వీటిని మాత్రం కేవలం లో ఫ్లేమ్లోనే చక్కగా బంగారు రంగులోకి మారేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడు మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఆ స్మెల్ కూడా. వీటిని మాడేటట్టుగా మీరు వేయించుకున్నారంటే మాత్రం మీకు చట్నీ అంతా కూడా లైట్గా చేదుగా వచ్చేస్తుంది. కాబట్టి కేవలం లో ఫ్లేమ్లోనే ఇవి కంటిన్యూగా కలుపుకుంటూ ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఇలా బంగారు రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని వీటిని కూడా సేమ్ అదే ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వండి. సో ఇవి చల్లారేలోపు సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/4 కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. మీకు ఒకవేళ ఎండు కొబ్బరి వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులోకి ఒక 20 నుంచి 25 వరకు ఎండుమిర్చిని ఇలా సగాలుగా తుంచుకొని వేసుకోండి. ఎండుమిర్చిని డైరెక్ట్గా వేసుకున్నారంటే మీకు లోపల గింజలు అనేవి సరిగా వేగవన్నమాట. అప్పుడు మీకు చట్నీ అనేది అంత టేస్టీగా ఉండదు. కాబట్టి ఇలా సగాలుగా తుంచుకొని వేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా ఒక 20 నుంచి 25 వరకు అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కరెక్ట్గా ఒక 20 ఎండుమిర్చిని ఇలా సగాలుగా తుంచుకొని వేసుకున్నాను. మాకు కారం అనేది కరెక్ట్గా సరిపోయింది. వీటిని కూడా లో ఫ్లేమ్లో కొద్దిగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. సో ఇవి ఇలా కొద్దిగా లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఆ చింతపండుని అలా ఉండలాగా వేసేయకుండా ఇలా విడివిడిగా చేసుకొని వేసుకోండి. ఇలా విడివిడిగా చేసుకున్నారంటే మీకు చింతపండు కూడా ఫ్రై అవుతుంది అనమాట. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. చింతపండును కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు కరివేపాకుని శుభ్రంగా కడిగంతా కూడా పోయిన తర్వాత ఆ కరివేపాకుని ఇందులోకి వేసుకోండి. వేసుకొని దీన్ని కూడా కేవలం లో ఫ్లేమ్లోనే కంటిన్యూగా కలుపుకుంటూ ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో కరివేపాకు మనకి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోండి.
జీలకర్రని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. జీలకర్రని కూడా వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. జీలకర్రని వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోవద్దు. సో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులోకి ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసుకోండి. ఆ వేడికే మనకి ఈ వెల్లుల్లి రెబ్బలు వేడవుతాయి అన్నమాట, సరిపోతుంది. వీటిని మళ్ళీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సో స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. సో మనకి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మీకు కరివేపాకును చూపిస్తున్నాను చూసారా, మనం చేతిలో పట్టుకొని ఇలా అన్నామంటే మనకి చక్కగా ఈజీగా పొడిలాగా అయిపోవాలన్నమాట. ఇంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే మీకు చట్నీ పౌడర్ అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట, లేకపోతే ముద్దలాగా వచ్చేస్తుంది. అలాగే మనకి ఇక్కడ వేయించుకున్న పల్లీలు, పుట్నాల పప్పు అన్నీ కూడా చక్కగా చల్లారిపోయాయి. మీరు కావాలంటే ఈ పల్లీల పైన పొట్టును తీసేసుకోవచ్చు. నేనైతే పొట్టును తీయను అనమాట, ఇదే విధంగా నేను మిక్సీలో వేసుకుంటాను. సో ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయినాయి కదా, ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఫస్ట్ మనం వేయించుకున్న ఎండుమిర్చి, కొబ్బరి, కరివేపాకు, చింతపండు, జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా, ఫస్ట్ వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకున్నాను. మీరు ఒకవేళ ఉప్పు సరిపోకపోతే తర్వాత అయినా చూసుకొని కలుపుకోవచ్చు, కానీ ముందే ఎక్కువగా వేసుకోవద్దు. ఇలా ఉప్పును కూడా వేసుకొని ఫస్ట్ దీన్ని బాగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మీకు ఎంత వీలైతే అంత మెత్తగా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం వేయించి చల్లారి పెట్టుకున్న వేరుశనగ పప్పు, పుట్నాల పప్పు, అలాగే మినపప్పును వేసుకోండి. ఇవి ఇలా సపరేట్గా కాకుండా ఇవన్నీ ఒకేసారి అంటే ఎండుమిర్చి, ఈ పప్పులు అన్నీ ఒకేసారి కనుక మీరు గ్రైండ్ చేసుకున్నారంటే మీకు చట్నీ పొడి అనేది పొడి పొడిగా రాకుండా ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఫస్ట్ ఎండుమిర్చి మిశ్రమాన్ని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇవన్నీ పప్పులను వేసుకొని వీటిని పల్స్ మోడ్లో ఆన్ ఆఫ్ చేసుకుంటూ పౌడర్ లాగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీని కంటిన్యూగా తిప్పుతూ గ్రైండ్ చేసుకోవద్దు. మీరు కంటిన్యూగా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు ఇది పొడిలాగా రాకుండా ఈ పల్లీల్లో నుంచి నూనె వచ్చేసి మీకు ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా మిక్సీని ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఇది కొంచెం వేడిగా ఉంటుంది అనమాట. దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ పౌడర్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పౌడర్ పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకోండి. ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు, లేదంటే గాజు సీసా అయినా పర్వాలేదు, దేనిలో అయినా వేసుకోవచ్చు. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని బయట పెట్టుకున్నారంటే మీకు 1 నెల పాటు ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అదే మీరు ఈ డబ్బాని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 3 నెలల పాటు చక్కగా నిల్వ ఉంటుంది. సో ఇలా చట్నీ పౌడర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీ పౌడర్తో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీకు కావాల్సినంత చట్నీ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని ఇందులోకి ఈ చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళను వేసుకుంటూ కలుపుకోండి. వేడి నీళ్ళు అలా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్ నీళ్ళనే వేసుకోవచ్చు. నార్మల్ నీళ్ళనే వేసుకొని చట్నీ కన్సిస్టెన్సీ మీకు గట్టిగా కావాలంటే గట్టిగా, లేదంటే ఇలా కొద్దిగా పలుచగా కావాలంటే పలుచగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత జస్ట్ మనం దీనికి తాలింపు వేసుకొని కలుపుకుంటే మనకి ఇన్స్టెంట్గా 30 సెకండ్లో చట్నీ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఒకవేళ ఇలా తాలింపు పెట్టుకునే టైం కూడా లేకపోతే మీరు ఈ పౌడర్ అంతటికి కూడా ఒకేసారి తాలింపు పెట్టేసుకొని ఈ తాలింపును కూడా పౌడర్లో కలిపేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే. అలా చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. అప్పుడు మీరు జస్ట్ కావాల్సినంత పౌడర్ని వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని కలుపుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఇలా చట్నీ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టారంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా చట్నీ కలిపేసుకుంటారు. అంత ఈజీ ప్రాసెస్ అనమాట. సో ఇలా చట్నీ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని నేను ఇక్కడ రాగి దోశతో సర్వ్ చేసుకున్నాను. ఎంత టేస్టీగా ఉందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం నార్మల్గా రోజు చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది రాగి దోశ. ఇంకా మన ఛానల్లో ఇన్స్టెంట్ నెయ్యి కారం దోశ చేశాను కదా, ఆ దోశలో కూడా సర్వ్ చేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా చట్నీ పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా అనుకోకుండా బంధువులు వచ్చినప్పుడు కానీ, లేదంటే మీరు సడన్గా ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇలా మీరు రెడీ చేసి పెట్టారంటే వాళ్ళు కూడా చక్కగా కేవలం 30 సెకండ్లోనే చట్నీని రెడీ చేసేసుకుంటారు. ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను.
వర్కింగ్ ఉమెన్స్కి కానీ లేదంటే బ్యాచిలర్స్కి కానీ ఈ ప్రీమిక్స్ పౌడర్ ఉంటే చాలా ఉపయోగపడుతుంది. పప్పు నానబెట్టుకోవడం, అలాగే వాటిని రుబ్బుకోవడం, ఇలాంటివన్నీ కూడా బ్యాచిలర్స్కి కానీ వర్కింగ్ ఉమెన్స్కి కానీ చాలా కష్టంగా ఉంటుంది కదా. ఇలా ఒక్కసారి ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని చేసి పెట్టుకుంటే చాలు. మనకి బయట అయితే 3 నెలల పాటు, అలాగే ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. చూడండి ఇడ్లీ ఎంత మెత్తగా స్పాంజీలాగా ఉన్నాయో కదా. ఇందులో మనం వంట సోడా కానీ ఈనో కానీ ఏమి వేయము, అయినా కానీ ఇడ్లీ చాలా మెత్తగా దూదుల్లాగా వస్తాయి. సో ఇక లేట్ చేయకుండా ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/4 కప్పు మినపగుళ్ళని వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన మనం గ్రైండ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మీరు ఈ మినపగుళ్ళకి బదులుగా మినపప్పును కూడా వాడుకోవచ్చు. ఈ మినపగుళ్ళు అస్సలు రంగు మారకూడదు. రంగు మారకుండా జస్ట్ ఒక 4-5 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు వేయించుకోవద్దు. కరెక్ట్గా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది. మనం చేత్తో పట్టుకొని చూస్తే మినపగుళ్ళు బాగా వేడిగా ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మినపగుళ్ళు అస్సలు వేడి లేకుండా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మినపగుళ్ళు పూర్తిగా చల్లారక ముందే మీరు గ్రైండ్ చేశారంటే ఇవి పౌడర్ లాగా రాకుండా ముద్దగా గ్రైండ్ అయిపోతాయి అన్నమాట. అందుకని పూర్తిగా చల్లారాకే ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక జల్లెల్లోకి వేసుకొని జల్లించుకోవాలి. మనకి బాగా మెత్తటి మినప్పిండి కావాలన్నమాట. అందుకోసం ఈ విధంగా జల్లించుకోవాలి. పిండిని జల్లించిన తర్వాత కొద్దిగా ఇలా రవ్వలాగా మిగిలిపోతుంది. మరీ ఎక్కువగా రవ్వ వస్తే మీరు మరొకసారి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని మళ్ళీ జల్లించుకున్నారంటే మనకి మెత్తటి మినప్పిండి అనేది వస్తుందన్నమాట. ఇదంతా ప్రాసెస్ కష్టం అనిపిస్తే మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈ మధ్య మినప్పిండి ఉరిద్దాల్ ఫ్లోర్ అని ప్యాకెట్స్ రూపంలో దొరుకుతుందన్నమాట. ఆ మినప్పిండి అయినా సరే మీరు తీసుకోవచ్చు. ఇలా జల్లించిన మినప్పిండిని కొలుచుకోవాలి. ఇక నేను తీసుకున్న మినపప్పు క్వాంటిటీకి నాకు కరెక్ట్గా 1 కప్పు మినప్పిండి అనేది వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లోకి వేసుకోండి. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి ఒక 1/2 కప్పు నుంచి 1/4 కప్పు వరకు కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకొని వీటిని కొద్దిగా లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత మీరు చేత్తో ఒకసారి ఇలా అని చూసారంటే కొద్దిగా మనకి రవ్వలాగా తగలాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల మిశ్రమాన్ని కూడా సేమ్ కప్పుతో కొలుచుకోవాలి. ఇలా కప్పుతో కొలుచుకుంటే మనకి 1/4 కప్పు అటుకుల మిశ్రమం అనేది వచ్చిందనమాట. ఈ అటుకుల పౌడర్ని కూడా ఈ మినప్పిండిలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి సేమ్ అదే కప్పుతోటి బాగా సన్నగా ఉన్న ఇడ్లీ రవ్వని ఒక 2 కప్పులు వేసుకోండి. ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. సో కొలతల్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. మనం ఇందులో 1 కప్పు మినప్పిండి, 1/4 కప్పు అటుకుల పౌడర్, అలాగే 2 కప్పుల ఇడ్లీ రవ్వ అండ్ రుచికి సరిపడా ఉప్పు, అంతే. ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా గరిటతో కలుపుకోవడం కన్నా కానీ చేత్తో అయితేనే బాగా కలుస్తుంది అనమాట. అందుకోసం మీ చేత్తోనే ఇలా కొద్దిగా రబ్ చేస్తున్నట్లుగా కలుపుకున్నారంటే మనకు అంతా కూడా చక్కగా కలిసిపోతుంది. సో మొత్తం అంతా కూడా కలిపిన తర్వాత చూసారా మనకి ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని బయట పెట్టుకుంటే 3 నెలల పాటు, అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 నెలల పాటు మనం నిల్వ చేసుకోవచ్చు అనమాట. ఇలా స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీని తయారు చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్తో ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి మనం తయారు చేసుకున్న ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని 1 కప్పు తీసుకొని గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు నీళ్లు పోసుకొని ఈ పిండి ఉండలు లేకుండా చక్కగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. గరిటతో అయినా విస్కర్తో అయినా సరే ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీరు కావాలంటే చేత్తో అయినా సరే కలుపుకోవచ్చు. ఫస్ట్ 1 కప్పు నీళ్లు పోసుకొని కలుపుకుంటే పిండి ఇలా గట్టిగా ఉంటుందన్నమాట. మినప్పిండి అనేది నీళ్ళని పీల్చుకుంటూ ఉంటుందన్నమాట.
అందుకోసం మనకి ఇలా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మరొక అరకప్పు నీళ్లు పోసుకొని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవడం వల్ల మనకి పిండిలో గాలి ఏర్పడుతుంది అనమాట. సో అందువల్ల మనకి ఇడ్లీ అనేది మెత్తగా వస్తాయి. సో పిండి అంతా కూడా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనకి నార్మల్గా ఇడ్లీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో రెడీగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నాకు 1.5 కప్పులు నీళ్లు పట్టాయి కదా, మీకు కూడా సేమ్ అలానే సరిపోతాయని ఏమీ లేదు. మనకి ఇక్కడ మినప్పిండి క్వాలిటీని బట్టి నీళ్ళు అనేది ఆధారపడి ఉంటాయన్నమాట. మీకు ఇంకొంచెం ఎక్కువ తక్కువ కూడా పట్టవచ్చు. మొత్తానికి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని కనీసం ఒక 10 నుంచి 12 గంటల సేపు పులయ పెట్టుకోవాలి. మీరు రేపు మార్నింగ్ ఇడ్లీ చేసుకోవాలి అనుకుంటే ఈరోజు ఈవినింగ్ చక్కగా ఈ ప్రీమిక్స్ పౌడర్ని కలిపేసి పెట్టుకున్నారంటే మార్నింగ్ అంతా పిండి అంతా చక్కగా పులిసిపోతుంది. అప్పుడు వెంటనే ఇడ్లీని వేసేసుకోవచ్చు అనమాట. అంటే ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్తో చేసిన ఇడ్లీ పిండి అనేది పులవడానికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. నెక్స్ట్ డే చూడండి, మనకి పిండి అనేది చక్కగా పులిసింది కదా. మీరు ఒకవేళ పిండిని ఇలా పులయ పెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇడ్లీ చేయాలనుకుంటే 1 కప్పు ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని అలాగే 1 కప్పు పెరుగుని వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో రెడీ చేసుకున్న తర్వాత అందులోకి చిటికెడు వంట సోడాని కూడా వేసుకొని కలుపుకోండి. అలా కలుపుకున్నారంటే మీరు వెంటనే ఇడ్లీని వేసేసుకోవచ్చు. కానీ ఇలా న్యాచురల్గా పిండిని పులయ పెట్టడం వల్ల ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదన్నమాట. మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పిండి క్వాంటిటీకి మనకి ఒక 12 నుంచి 13 వరకు ఇడ్లీ అనేది రెడీ అవుతాయి అన్నమాట. సో మనకి ఇడ్లీ పిండి రెడీగా ఉంది కదా. ఇప్పుడు ఇడ్లీని ఉడికించుకోవడానికి ఇడ్లీ పాత్రను తీసుకొని అందులోకి ఒక 2 కప్పుల నీళ్ళను పోసుకొని దాని మీద మూత పెట్టేసి ఈ నీళ్ళని హై ఫ్లేమ్లో మరిగించుకోండి. ఈ నీళ్ళు మరుగుతూ ఉంటాయి. ఈలోపు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని అందులోకి కొద్దిగా నూనె వేసుకొని ఇడ్లీ ప్లేట్లని నూనెతో కానీ లేదంటే నెయ్యితో కానీ గ్రీస్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇడ్లీ ఉడికిన తర్వాత ఈజీగా ఊడొస్తాయన్నమాట. సో ఇడ్లీ ప్లేట్లని ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని నార్మల్గా మనం ఇడ్లీ ఎలా అయితే పెట్టేసుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన ఇడ్లీ పిండి క్వాంటిటీకి నాకు వచ్చేసి 12 ఇడ్లీ అనేది రెడీ అయ్యాయి అనమాట. సో ఇడ్లీ ప్లేట్లని ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో నీళ్లు పెట్టి మరిగించుకుంటున్నాం కదా, ఆ నీళ్ళలో ఇడ్లీ స్టాండ్ పెట్టేసి మూత పెట్టుకొని వీటిని ఒక్క 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమీ అతుక్కోవట్లేదు అంటే మనకి ఇడ్లీ అనేది చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ పాత్ర పైన మూత ఉంది చూసారా, దీనిని పూర్తిగా క్లోజ్ చేయకుండా ఇలా కొద్దిగా ఓపెన్గా ఉండేటట్లుగా క్లోజ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఇడ్లీ అనేది చాలా మెత్తగా రెడీ అవుతాయి అన్నమాట. 2 నిమిషాల తర్వాత ఇడ్లీ పాత్రలో నుంచి ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇలా వదిలేస్తే మనకి ఇడ్లీ అనేది ప్లేట్ నుంచి ఈజీగా వస్తాయి అన్నమాట. మీరు వెంటనే తీసేస్తే ఇడ్లీ అనేవి ముద్దలాగా వచ్చేస్తాయి. సో అందుకని ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక స్పూన్ని నీళ్ళతో తడి చేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్లలో నుంచి ఇడ్లీని నెమ్మదిగా తీసేసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత మెత్తగా ఎంత చక్కగా వచ్చిందో. నేను ఇక్కడ ఇడ్లీని తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. మీకు ఇడ్లీ చూస్తేనే అర్థమైపోతుంది కదా లోపల వరకు కూడా ఎంత చక్కగా వచ్చిందో. ఇదే విధంగా మిగిలిన ప్లేట్లలో నుంచి కూడా ఇడ్లీని తీసుకొని మీకు నచ్చిన చట్నీతో కానీ లేదంటే సాంబార్తో కానీ సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి. మీరు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు కూడా మనం ఇడ్లీని ప్రిపేర్ చేసి పెట్టచ్చు. ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్తో చేసిన ఇడ్లీ అంటే ఎవ్వరూ నమ్మరు అనమాట, అంత బాగా వస్తాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్రతిరోజు కూడా సాంబార్ని ఒకే రకమైన రుచితో ప్రిపేర్ చేయడం కోసం హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టుకునే సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఈ సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ని రెడీ చేసి పెట్టుకోండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నారంటే 5 నిమిషాల్లో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్ని ప్రిపేర్ చేసేయచ్చు. ఈ సాంబార్ని మీరు ఇడ్లీతో కానీ లేదంటే అన్నంతో కానీ ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసుకునే సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సాంబార్
సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు దాకా కందిపప్పుని వేసుకోండి. ఈ కందిపప్పుని మీరు ముందుగానే శుభ్రంగా వాష్ చేసేసి తడేమీ లేకుండా ఆరబెట్టుకొని అప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కందిపప్పుని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. ఎక్కువ రంగు మారాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ ఇవి కొంచెం వేడిగా అయ్యి కొంచెం మనకి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ కందిపప్పుని మీరు ఎంత బాగా వేయించుకుంటారో సాంబార్ ప్రీమిక్స్ అనేది అంత టేస్టీగా కుదురుతుంది. సో తప్పకుండా దగ్గరే ఉండి కలుపుకుంటూ చూసారా, కందిపప్పు ఇలా లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ కందిపప్పుని ఒక పెద్ద ప్లేట్లోకి వేసేసుకొని చల్లారబెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఇదే ప్యాన్లోకి ఒక 7 నుంచి 8 వరకు కాశ్మీరీ మిర్చిని కానీ లేదంటే గుంటూరు మిర్చిని కానీ ఏవైనా సరే ఎండుమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 7 నుంచి 8 వరకు ఎండుమిర్చిని తీసుకొని వాటిని ఈ విధంగా 2-3 ముక్కలుగా తుంచుకొని వేసుకోండి. ఎండుమిర్చిని డైరెక్ట్గా తుంచుకోకుండా వేసుకున్నారంటే లోపల ఉన్న గింజలు వేగవన్నమాట. అప్పుడు మీకు సాంబార్ ప్రీమిక్స్ అనేది అంత పర్ఫెక్ట్గా కుదరదు. అందుకని ఇలా 2-3 ముక్కలుగా తుంచుకొని ఎండుమిర్చిని వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో ఎండుమిర్చి కూడా ఇలా వేగిన తర్వాత వీటిని కూడా సేమ్ కందిపప్పు వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకొని చల్లారబెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఒక 2 రెమ్మల దాకా కరివేపాకుని శుభ్రంగా కడిగేసి తడేమీ లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఆ కరివేపాకుని వేసుకొని ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. సో ఒక 2 నిమిషాలు వేయించుకుంటే కరివేపాకు చూసారా ఇలా చక్కగా క్రిస్పీగా వేగుతుంది. ఇలా వేయించుకున్న ఈ కరివేపాకును కూడా సేమ్ ప్లేట్లోకి వేసుకొని చల్లారబెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులోకి 1/2 కప్పు ధనియాలని, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పుని వేసుకోండి. ఇలా పచ్చిశనగపప్పుని వేసుకోవడం వల్ల మనకి సాంబారు చిక్కగా వస్తుంది అనమాట. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యాన్ని వేసుకోండి. బియ్యాన్ని ఖచ్చితంగా వేసుకోండి. ఈ బియ్యాన్ని వేసుకోవడం వల్లే మీకు సాంబార్ అనేది హోటల్ టెక్స్చర్లో పర్ఫెక్ట్గా వస్తుంది. అస్సలు స్కిప్ చేయకండి. హోటల్లో ప్రిపేర్ చేసే సాంబార్ ప్రీమిక్స్కి ఇదే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని కూడా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఇవి కొంచెం వేడిగా అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోండి. దినుసుల్ని మీరు కొంచెం మార్చేసినా సరే సాంబార్ ప్రీమిక్స్ టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. అందుకని దగ్గరే ఉండి అన్నిటిని కూడా కొంచెం లైట్గా రంగు మారేంత వరకు మాత్రమే వేయించుకోవాలి. అస్సలు మాడకూడదు. ఈ దినుసుల్లో ఏ ఒక్కటి మాడినా కానీ మీకు సాంబార్ టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. సో ఇవి కొంచెం ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా సేమ్ ప్లేట్లోకి వేసుకొని చల్లారి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఈ విధంగా విడివిడిగా చేసుకొని వేసుకోండి. మీరు పులుపుని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం చింతపండుని పెంచి కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా చింతపండుని సపరేట్గా వేసుకున్న తర్వాత ఈ చింతపండుని కూడా ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. చింతపండుని డైరెక్ట్గా వేసేసి గ్రైండ్ చేసేసారంటే మనకి సాంబార్ ప్రీమిక్స్ అనేది పౌడర్ లాగా రాకుండా ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. అందుకని చింతపండుని ఇలా లైట్గా వేయించుకొని వేసుకున్నారంటే చక్కగా ఇది పొడిలాగా అయిపోతుంది. సో చింతపండు ఇలా చక్కగా వేగిన తర్వాత ఈ చింతపండుని సేమ్ ప్యాన్లో ఉంచేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. సో మనం వేయించుకున్న ఈ దినుసులన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, ఈ ఎండుమిర్చి ఈ విధంగా కరకరలాడుతూ ఉండాలన్నమాట. మనం తుంచితే ఈజీగా బ్రేక్ అయిపోవాలి. ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అదే విధంగా కరివేపాకు కూడా చూసారా, ఈ విధంగా మనం చేత్తో నలిపితే పొడిలాగా అయిపోవాలి. ఈ విధంగా వేయించుకుంటేనే మీకు పౌడర్ అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అనమాట. అదే విధంగా సాంబార్ ప్రీమిక్స్ కూడా టేస్టీగా కుదురుతుంది. సో ఇలా వేయించుకొని పూర్తిగా చల్లారిన ఈ దినుసులన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అదేవిధంగా 2 టీ స్పూన్ల దాకా కారాన్ని వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా సాంబార్ పౌడర్ని వేసుకోండి. నేను ఇక్కడ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ని వేసుకుంటున్నాను. మీరు ఏ బ్రాండ్ సాంబార్ పౌడర్ వేసుకున్నా కానీ నో ప్రాబ్లం. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోండి. ఇలా బెల్లాన్ని వేసుకుంటేనే మీకు పులుపు కారం అన్నీ కూడా బ్యాలెన్స్ అయ్యి మనకి సాంబార్ టేస్టీగా కుదురుతాయి అనమాట. అందుకని ఖచ్చితంగా ఇలా 1 టేబుల్ స్పూన్ దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఎక్కడా కూడా గడ్డల్లాగా లేకుండా బాగా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత
తర్వాత ఇప్పుడు ఇందులోకి పూర్తిగా చల్లారిన చింతపండుని వేసుకోవాలి. చింతపండు చూసారా ఈ విధంగా గలగలలాడుతూ ఉండాలన్నమాట. ఇలా వేయించుకుంటేనే మీకు ఇది చక్కగా పౌడర్ లాగా అవుతుంది. వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తుంది, కానీ పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తే చక్కగా ఇది గలగలలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ చింతపండును కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకోండి. ఈ పౌడర్లో చింతపండు కలిసేటట్లుగా కలుపుకున్నారంటే చక్కగా గ్రైండ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ దీన్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. సో మొత్తానికి సాంబార్ ప్రీమిక్స్ని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ సాంబార్ ప్రీమిక్స్కి తాలింపు పెట్టుకోవడం కోసం సేమ్ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఇంగువాని వేసుకోండి. ఇంగువాని ఖచ్చితంగా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, అదేవిధంగా ఒక 2-3 వరకు కరివేపాకు రెమ్మలు, అలాగే ఒక 4-5 వరకు ఎండుమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకొని తాలింపుని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ని వేసేసి తాలింపులో కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే కలుపుకోవాలి. జస్ట్ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎక్కువసేపు దీన్ని వేయించేశారంటే ఈ పౌడర్ అంతా కూడా మాడిపోతుంది అనమాట. అందుకని జస్ట్ ఒకసారి అలా కలిపేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు అంతే, అంతకన్నా ఎక్కువసేపు స్టవ్ ఆన్లో ఉంచొద్దు. కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పౌడర్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఎక్కడ కూడా వేడనేది లేకుండా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ పౌడర్ని మీరు ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని బయట పెట్టుకుంటే 3 నెలల పాటు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 6 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. సో మనం సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం హోటల్లో ప్రిపేర్ చేసే సాంబార్ ప్రీమిక్స్ని రెడీ చేసేసుకున్నాం కదా. ఇక ఈ సాంబార్ ప్రీమిక్స్ తోటి సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక కుక్కర్ని పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా సరే వేసుకోండి. నేనైతే ఇక్కడ కొన్ని సాంబార్ ఉల్లిపాయలు, ఒక మీడియం సైజ్ క్యారెట్ ముక్కలు, అలాగే 4-5 మునక్కాడ ముక్కలు, 2 బెండకాయల ముక్కలు, అదేవిధంగా సొరకాయ ముక్కలు, అలాగే టమాటో ముక్కల్ని వేసుకున్నాను. మీరు ఇవే కాకుండా మీ ఫేవరెట్ వెజిటేబుల్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు. బీన్స్ వేసుకోవచ్చు, గుమ్మడికాయ ముక్కలు వేసుకోవచ్చు, వంకాయ ముక్కలు వేసుకోవచ్చు, అదేవిధంగా బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవచ్చు. మీకు ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. అన్నీ కూడా 2-3 ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా కూరగాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా సాల్ట్ని వేసుకోండి. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసుకొని ఈ కూరగాయ ముక్కల్ని జస్ట్ ఒక్క 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. మరి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోండి. ఇవి వచ్చేసి 750 ml ఉంటాయి అనమాట. అంటే ఒక 3/4 లీటర్ వరకు నీళ్ళను పోసుకోవాలి. మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తోటి 3 గ్లాసుల నీళ్ళను పోసుకోండి. అదేవిధంగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సాంబార్ ప్రీమిక్స్ని కూడా 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా సాంబార్ ప్రీమిక్స్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని జస్ట్ ఒక్క విజిల్ వచ్చేంత వరకు మాత్రమే మీడియం ఫ్లేమ్లో ఈ సాంబార్ని ఉడికించుకోండి. అంతకన్నా ఎక్కువ విజిల్స్ పెట్టేశారంటే మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా పేస్ట్ లాగా అయిపోతాయి అనమాట. జస్ట్ ఒక్క విజిల్ మాత్రమే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అదే మీరు కడాయిలో ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే మనకి కూరగాయ ముక్కలు కొంచెం మెత్తపడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సో నేనైతే ఇక్కడ కుక్కర్ ఒక విజిల్ వచ్చి కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూసారా, మనకి సాంబార్ చక్కగా రెడీ అయిపోయింది. కూరగాయ ముక్కలు ఉడికినాయో లేవో చూడాలి అంటే ఒక మునక్కాడ ముక్కను చెక్ చేసుకుంటే సరిపోతుంది. మునక్కాడ ఉడికిందంటే అన్ని కూరగాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయి అనమాట. చూసారా, ఇలా బాగా చక్కగా ఉడికిపోతాయి. ఒక్క విజిల్ సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ విజిల్స్ పెట్టుకోవద్దు. సో సాంబార్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకొంచెం చిక్కగా కావాలి అనుకుంటే స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో మరొక 2-3 నిమిషాల పాటు ఈ సాంబార్ని మరిగించుకోండి. టిఫిన్లోకి అయితే సాంబార్ కొంచెం చిక్కగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా మరిగించుకున్న తర్వాత దీనిలోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సాంబార్ని సర్వ్ చేసుకోవడమే. సాంబార్ కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సాంబార్ని మీరు చక్కగా వేడిగా ఇడ్లీతో కానీ, అన్నంతో కానీ, వడతో కానీ, దోశతో కానీ ఎందులోకైనా సరే
సర్వ్ చేసుకోవచ్చు. ఇలా సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే ఖచ్చితంగా 5 నిమిషాల్లో మీరు ఈ సాంబార్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ సాంబార్ ఒకే రకమైన రుచితో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తప్పకుండా ఇక నేను చూపించిన మెజర్మెంట్స్ తోటి సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని ఒక్కసారైనా సరే ఈ సాంబార్ ప్రీమిక్స్ పౌడర్తో సాంబార్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు హోటల్లో తిన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా మీరు కూడా ఈ సాంబార్ ప్రీమిక్స్ రెసిపీని ట్రై చేస్తారు కదా. ఇంతకుముందు వీడియోలో నేను ఇడ్లీ ప్రీమిక్స్ని, దోశ ప్రీమిక్స్ని, అదేవిధంగా వడా ప్రీమిక్స్, చట్నీ ప్రీమిక్స్ని, రసం ప్రీమిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా మంది ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈ రెసిపీని కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అదేవిధంగా మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.